అసలు సమాజాన్ని సంస్కరించడానికి ఎలాంటి మాటలు ప్రభువు సమాజం మధ్యకు తీసుకొచ్చాడు చూసారా. వ్యభిచారము చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచరించిన వాడగును అంటున్నాడు. అసలు ఎప్పుడైనా సమాజం ఇలా ఆలోచించిందండి? సమాజం పాడైపోవడానికి మూలం ఏంటో, అసలు సమాజం పాడైపోవడానికి ఆ చెడు విత్తనాలు ఎక్కడ ప్రారంభమవుతాయో ఆ మూలాలను తీసేయాలంటున్నాడు. సమాజం పాడైపోవడానికి వేర్లు ఎక్కడ పడతాయో వేర్లతో సహా పెరికివేయాలని చెప్తున్నాడు సమస్యల్ని. అంటే సమాజం ఎక్కడ పాడైపోతుందంటే ముందు హృదయంలో పాడైపోతుంది, తలంపుల్లో పాడైపోతుంది. అంటే మనిషి ఎక్కడ దెబ్బతింటున్నాడు అని అంటే తలంపుల్లో పాడైపోతున్నాడు, హృదయాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఇక ఆ తర్వాత జీవితం పాడైపోతుంది. కాబట్టి పాపం చేసిన తర్వాత ఆ పాపం గురించి సమాజం మాట్లాడుకుంటుంది క్రియారూపం దాల్చినప్పుడు. కానీ అదే పాపం ఆలోచనల్లో ఉన్నప్పుడే తుంచేయాలని చెప్తున్నాడు ప్రభు. ఇదిగో మానవ జీవితాలు బాగుండాలి అని అంటే ఈరోజు ఎవరైనా ఇలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారండి? అసలు ప్రభుత్వాలకైనా ఈ మాట తెలుస్తోందా? ఈరోజు చంపుకోవటం, చావటం, ఈ కొట్లాటలు, కుట్రలు, గొడవలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ప్రేమ దేవుని వర్లరా, మనుషుల యొక్క హృదయాలు ఏమైపోయాయి? పాడైపోయాయి. మనుషుల మనసులు పాడైపోయాయి. ఈ మనసులు పాడైపోయినప్పుడు సమాజం ఎలా దురావస్థకి వెళ్ళిపోతుందో ప్రభు చెప్తున్నాడు. చేసిన తర్వాత ఇది పాపం అని గుర్తిస్తూ ఉంది సమాజం, క్రియారూపం దాల్చినప్పుడు. కానీ ఆలోచనల్లో ఉన్నప్పుడే పాపం అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎంత అవసరమైన మాట అండి సమాజానికి.